హాయ్ ఆఫ్టర్నూన్ అయితే మా ఇంట్లో దోసకాయ కర్రీ, కానీ ఆ కర్రీ మనం తినలేం కాబట్టి క్యారెట్ పచ్చిమిర్చి ఎగ్స్తో త్వరగా అయిపోయే రెసిపీ ఏముందని ఆలోచిస్తే నా బుర్రకైతే ఒక ఐడియా వచ్చింది. వెంటనే చేసేద్దామని ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. ముందుగా క్యారెట్ తోలు తీసి సన్నగా కట్ చేయాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేయాలి. ముందుగా కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. కడాయి వేడయిన తర్వాత తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. అప్పుడు మనం కట్ చేసిన కూరగాయలు అయితే వేయాలి. వేసి బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత 5 మినిట్స్ మగ్గించి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా మగ్గించాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలపాలి. అవి 2 మినిట్స్ బాగా వేగిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత ఇలా ఫ్రై కింద అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. అప్పుడు రైస్ అయితే అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇలా అయితే అవుతుంది. ఇలా అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కొంచెం గరం మసాలా అండ్ కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుని బాగా కలపాలి. 5 మినిట్స్ ఆగిన తర్వాత వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ. అలా ప్లేట్లో సర్వ్ చేసుకుని ఆనియన్స్ చేసుకుని తింటే సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. అప్పటికప్పుడు చేసిన టేస్ట్ అయితే సూపర్ ఉంది. అప్పటికప్పుడు చేయాలంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కామెంట్, లైక్, ఫాలో చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.